కథ చెప్తా. అనగనగా ఒక రాజుకు 7 కొడుకులు. వాళ్ళందరు వేటకు పోయి 7 చేపలు తీసుకొని వచ్చి ఎండబెట్టిండ్రు. దాంట్లో ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదే అంటే నాకు గడ్డి మోప అడ్డం వచ్చింది అని చెప్పిందట. గడ్డి మోప ఎందుకు అడ్డం వచ్చినవే అంటే ఆవు నన్ను మేయలేదు కాబట్టి నేను అడ్డం వచ్చినా అని అన్నదట. ఆవు ఎందుకు మేయలేదమ్మా అంటే పాలేరు నన్ను మేపలేదు అని అన్నదట. పాలేరు ఎందుకు మేపలేదు అంటే అవ్వ నాకు పొద్దటి సంది బువ్వ పెట్టలే అని అన్నాడట. ఎందుకు పెట్టలేదే అవ్వ అంటే పొద్దటి సంది పోరడు ఒకడే ఏడ్చుడు అందుకే నేను పెట్టలేదు అని అన్నదట. సరే గాని పోరగా ఎందుకు ఏడ్చినవరా అంటే నన్ను చీమ గుట్టింది అని అన్నాడట. చీమ ఎందుకు గుట్టినావే అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టానా అని అన్నదట. అమ్మయ్య కథ అయిపోయింది. దీంతో ఏం తెలిసింది? అవో ఇక చెప్పు నా వల్ల కాదు కానీ ఇక చూడురు మీరే. బరాబర్ షాప్ ఎండని కథ లెక్కనే ఉన్నది. విజయ్ మాల్యా బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టిన ముచ్చట కూడా. అప్పులిచ్చి బ్యాంకులు మునిగింది కరెక్టే గాని ముంచింది మాత్రం నేను కాదని కొన్ని రోజుల కాంచి చెప్తున్నాడు కదా ట్విట్టర్లా. ఇగో ఇప్పుడు ఇంకో ముచ్చట కూడా బయట పెట్టిండు. కింగ్ ఫిషర్ విమానాలకు డూప్లికేట్ ఇంజన్లు సప్లై చేసిండ్రు, గందుకే గా కంపెనీ నిండుగా మునిగింది అని చెప్పుకొచ్చిండు. ఒకగాలగా వాళ్ళు ఇంజన్లే మంచి ఇచ్చుంటేనా బ్యాంకులకే అప్పులు ఇచ్చును కావచ్చునన్నంత బిల్డప్ ఇచ్చిండు. అంటే చూసిండ్రా విజయ మల్లయ్య తాత ముచ్చటెట్లున్నదో. ఇంతకు మించిన మోతేవారు ఇవ్వాలని ఉంటారా? ఊళ్ళో వాళ్ళకన్నా 10 రూపాయలు బాకుంటే మళ్ళా అడిగించుకోవాలంటేనే ఇజ్జతికి పాటలు పడతాం. కానీ కోట్లాది రూపాయలు మెక్కి బుర్ర వెంచి రాత్రికి రాత్రే బయటి దేశం బుర్రన తప్పించుకోబోయిండు కాక. మీదికెళ్ళి మల్లయ్య పైసలు ఎప్పుడు కడతావా అంటే చీమ కథ చెప్పినట్టు రోజుకో లెక్క చెప్తున్నాడు. ఇవాళ సుప్రీంకోర్టులో కూడా కేసు మళ్ళా వాయిదా పడ్డది. అటు సర్కార్ల ముచ్చట కూడా ఎట్లున్నది? కాంగ్రెస్ పార్టీ అంత దోషపెట్టిందని బీజేపీ వాళ్ళు మీరే మాల్యా కేసును పట్టించుకుంటలేరు, ఇండియాకు రప్పిస్తలేరని ఒకల మీద ఒకలేసుకుంటున్నారు. ఇప్పుడు మాల్యా సార్ చీమ కథ సురువు చేసిండు. ఈ అన్ని చూస్తుంటే ఈ కేసు పొడిగేలేటట్టే కనిపిస్తున్నది. ఆ పైసలేందో వాటిని మళ్ళా మనిషి దగ్గర నుంచి ఎన్నడు వసూలు చేస్తారో గాని మన దేశం బ్యాంకులను ఎట్లా బోల్తా కొట్టియొచ్చో దునియాకు చెప్పుకుంటా దేశం పేరు నిలబెడుతున్నాడు మాల్యా సారు. మరి ఆయన ఏమన్నా మనసొంటి మనిషా గుంజి గట్టిగా అడిగేదందుకు?